నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు శ్యామలారెడ్డి గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో అధికార ప్రతినిధిగా పదవి అందుకున్నారు. పదవి అందుకున్న తర్వాత ఆవిడ కొన్ని ఏహ్యమైన భాషతోటి అవగాహన లేని మాటలు, పిచ్చి చేష్టలు కొన్ని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పిల్లికి భిక్షం ఎత్తని వాళ్ళంట. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎంతో మంది పేదలకు సహాయం చేస్తారు. ఏమో మరి ఓడిపోయినా కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నాడంట. ఆవిడ మాట్లాడిన మాటలు కొంచెం వినిపిస్తాను మీకు, ఆ తర్వాత మీ దగ్గర నుంచి వివరణ తీసుకుంటాను. సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎంత మందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు. ప్లీజ్. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల వరకు చంద్రబాబు గారు సంపాదించారంట. ఎలక్షన్ ఎఫిడవిట్ కానీ, వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ కుటుంబం ఆస్తుల్ని ప్రకటించడం కానీ వీళ్ళు తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం ఒక సిస్టమేటిక్గా చేస్తారు చంద్రబాబు గారి కుటుంబం, వాళ్ళ మనవడితో సహా. శ్యామల రెడ్డికి ఏమి తెలుసు అని చెప్పి ఏం మాట్లాడటానికి ఈరోజు అధికార ప్రతినిధిగా పదవి అయితే తీసుకుంది, 18 లక్షల రూపాయల జీతం అయితే ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈ పిచ్చి కోతలు, కారు కోతలు ఏంటిది? 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి చంద్రబాబు గారు ఆస్తిపరుడయ్యారంట. పిల్లికి భిక్షం పెట్టారంట చంద్రబాబు గారు, లోకేష్ గారు. ఏం మాట్లాడుతుంది శ్యామలారెడ్డి? ఏం చెప్తారు ఈ శ్యామలారెడ్డికి మీరు? శ్యామలారెడ్డి గారు, మీరు ఒక మహిళగా మిమ్మల్ని గౌరవిస్తాం. మేము తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుంది మహిళల్ని. అది తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ మహిళల్ని గౌరవించే దాంట్లో ముందుంటుంది. మీరు ఒక మహిళగా ఉండి ఈరోజు కొన్ని పదాలు వాడారు. దానికి మీరు మాట్లాడిన మాటలకి సూటిగా సమాధానం చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మీకు అవగాహన లేకపోతే అవగాహన తెచ్చుకోండి. పదవి ఇచ్చాడు కదా అని చెప్పి మెప్పు కోసం ఏది పడితే అది మాట్లాడితే అది సంథింగ్ ఆమె యొక్క విజ్ఞత వదిలేస్తున్నామండి. ఎందుకంటే వాళ్ళ దిగజారుడు మాట్లాడలేం కదా. ఆ శ్యామలారెడ్డి గారి లాగా, వాళ్ళ భర్త లాగా మేము మాట్లాడలేం కదా. ముందున్న రోజా లాగా మేము దిగజారుడు మాట్లాడలేం కదా. నువ్వు అంటూ ఉన్నావు, మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సహాయం చేశాడా? ఎవరికి సహాయం చేశాడమ్మా? ₹1 కోటి ఇస్తా అన్నాడు. ఎక్కడ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాడా? ఇవాళ ఇంకెవరికి ఇచ్చాడు? ఎడన్నా గ్రౌండ్లో ఇచ్చాడా? 4-5 వాటర్ ప్యాకెట్లు పంచి అది ఒక ఫోటోలు తీసి ₹1 కోటి అయిపోయిందని షో చేశాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితంలో ఎవరికి సహాయపడ్డాడు, ఎవరికి ఉపయోగపడ్డాడు అని నువ్వు అడుగుతున్నావు కదా. నీకు చరిత్ర తెలియకపోతే, నీకు అవగాహన లేకపోతే తెలుసుకోవమ్మా శ్యామలారెడ్డి గారు, తెలుసుకోండి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఎంతో మందిని అమాయకుల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కావచ్చు, అమాయకుల్ని, సామాన్య ప్రజల్ని కావచ్చు చంపేస్తే వాళ్ళ బిడ్డల్ని తీసుకొని వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్లో పెట్టి చదివిపిచ్చి వాళ్ళని, ఆ పగా ప్రతీకారాలు మీకొద్దు, మీరు చదువుకోండి, చదువుకుంటే మాత్రమే మీరు మంచి చేయగలుగుతారని ఎంతోమంది అనాథ బిడ్డలను తీసుకొని వచ్చి చదివిపిచ్చి వాళ్ళని ప్రయోజకులను చేశాడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఎక్కడ ఏ కష్టం ఉందన్నా కానీ నేనున్నానంటూ ముందుకు వస్తూ ఉన్నాడు. 2012లో ఉత్తరాఖండ్లో మన తెలుగు వాళ్ళు ఇరుక్కపోతే ఆ రోజు తాను ప్రతిపక్షంలో ఉన్నా కానీ తన బృందాన్ని పంపించి అక్కడి నుంచి వాళ్ళని తీసుకొని వచ్చాడు. అది చంద్రబాబు నాయుడు. ఇదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి, తెలుగుదేశం పార్టీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఎంతో మంది కార్యకర్తలకి, సామాన్య ప్రజలకి బ్లడ్ బ్యాంక్ ద్వారా కావచ్చు, ఎడ్యుకేషన్ సెక్టార్లో కావచ్చు, ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు కావచ్చు ముందుండి సహాయం చేస్తున్నారమ్మా శ్యామలమ్మ. తెలుసుకో. మళ్ళీ నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు పిల్లికి బిచ్చం వేసింది నేను చూడలా. కానీ లోకేష్ గారు తన పాదయాత్రలో అడుగడుగున ఎక్కడ ఎంతో మంది వస్తే తాను ప్రతిపక్షంలో ఉండి కూడా సహాయం చేసిన వ్యక్తి. ఈరోజు కూడా విదేశాల్లో మన తెలుగు వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటే తాను స్వయంగా తన సొంత డబ్బులతో వాళ్ళని స్వదేశానికి తీసుకొని వస్తూ ఉన్నాడు. అదేవిధంగా అన్నా నేను ఫీజు కట్టుకోలేనన్నా, నా కుటుంబ పరిస్థితితే, నేను చదువుకోవాలి, నాకు ఉన్నత ఆలోచనలు ఉంటాయంటే తాను స్వయంగా చదివిపిస్తున్నాడు లోకేష్. ఎంతమందికి తెలుసు? కుడి చేతితో చేసే సహాయం ఎడమ చేతికి తెలియదు అంటారు. ఆ విధంగా వీళ్ళు ఎంతో మందికి సాయం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భువనమ్మ, అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
కానీ ఏ రోజు వాళ్ళు మరో promote పక్క చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే చేసుకెళ్తున్నారు. అందరూ చేస్తే ఎక్కడ వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలా, వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఇది మన బాధ్యత అని. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, ఎవడు కుదుద్దప్పుడు కూడా ఇస్తా అన్నాడు అంటండి, ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ₹1 ఇస్తా అన్నాడు. ఇప్పుడు వరకు ఇవ్వాలా, ఇవ్వలా. ఇప్పుడు మొన్న ఇస్తా అన్నాడు, ఎవరికి ఇవ్వాలా? ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర. తెలుసుకో శ్యామలమ్మ, ఎందుకు నాకు పదవి ఇచ్చారు కదా అని నోటికి ఎదుస్తే అది మాట్లాడితే ఎవ్వరు చూస్తూ ఉండరు. మీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్తా ఉంటాడు కదా, ఒక ట్రస్ట్ పెట్టి ఉన్నా ఒక పిల్లన్నా చదివిస్తున్నాడా? సూటిగా అడుగుతున్నాం. అంతెందుకమ్మా, మీ పార్టీ కార్యకర్తలు చచ్చిపోతే కనీసం ₹1 ఇవ్వలేనోడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు మెప్పు కోసం కావాలంటే జగన్మోహన్ రెడ్డి డబ్బా కొట్టుకో, అంతేగాని చంద్రబాబు నాయుడు గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ఏది పడితే అది మాట్లాడితే, సోర్స్ లేని మాటలు మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర మహిళలు నిన్ను తరిమి తరిమి కొడతారు. అది గుర్తుపెట్టుకో. Yes. హుందాతనంగా మాట్లాడు, హుందాతనమైన రాజకీయం చేయి, అంతే. నిర్మాణాత్మకమైన విమర్శలు చేయి, అంతేగాని సోర్సు లేని మాటలు, సోర్సు లేని కథలు చేస్తే ఆంధ్ర రాష్ట్ర మహిళలు నిన్ను తరిమి తరిమి కొడతారు, గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల పొలం ఉన్న ఆసామి దగ్గర నుంచి 2 లక్షల కోట్లు సంపాదించారని చెప్పి శ్యామలారెడ్డి చెప్తుంది. శ్యామలారెడ్డి దగ్గర ఉందంటే ఆ 2 లక్షల కోట్లు. ఒకటి సూటిగా అడగదలుచుకున్నాం, నీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇలాంటివి ఏంటంటే ఎన్నో ఫేక్ ప్రాపగండాలు చేశారు, తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే వాటికి వివరణ ఇవ్వరు, ఎందుకంటే కుక్కలు మురుగుతూ ఉన్నాయి కదా అని చెప్పి ఆయన మాట్లాడకపోవచ్చు. దాన్ని ఏంది వీళ్ళు అలుసుగా తీసుకొని ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడితే ఎవ్వరు చూస్తూ ఊరుకోరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1978లోనే ఎమ్మెల్యే, అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడే ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఎమ్మెల్యే. అంటే ఆ రోజుల్లోనే ఎమ్మెల్యే, ఆ రోజుల్లోనే ఆయన. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 1978లో ఎమ్మెల్యే, 1980లో మంత్రి, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి అల్లుడు. అర్థమైందా? ఎన్టీ రామారావు గారు తన ఆస్తిని తన కూతుర్లకి, కొడుకులకి అందరికీ సమానంగా పంచారు. అవును. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 1990లోనే తాను ముఖ్యమంత్రి కాకముందే హెరిటేజ్ అనే సంస్థను స్థాపించాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఈరోజు ఈ స్థానానికి వచ్చాడు. అంతేగాని ఓవర్ నైట్ రాజశేఖర రెడ్డి కుటుంబం లాగా ఓవర్ నైట్లో అవ్వాల. 2004లో నా ఇల్లు అమ్ముకుంటా అన్న రాజశేఖర రెడ్డి 2009కంతా కొన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించాడు? సూటిగా అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు హెరిటేజ్ గురించి మాట్లాడుతున్నారు కదా, హెరిటేజ్ 1990లో పెట్టిందండి. ఆ బ్రాండ్ బిల్డ్ చేసుకున్నారు. వీళ్ళ చరిత్ర ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? సాక్షి ఎప్పుడు వచ్చింది? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వచ్చిందా, ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిందా? వీళ్ళు మాట్లాడతారు ఏమన్నా మాటకు వస్తే ఈనాడు గురించి. ఈనాడు ఏదో తెలుగుదేశం పార్టీది, ఈనాడు తెలుగుదేశం పార్టీ పెట్టకముందు నుంచి ఉంది. వీళ్ళు మాట్లాడతారు క్రెడిబిలిటీల గురించి. నోటికి వస్తే ఏదొస్తే అది మాట్లాడడం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ఈ స్థానానికి వచ్చారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకొక మాట కూడా అనేవాళ్ళు. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే రోజుల్లో వినేవాడిని. చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్లో ఏదో హోటల్ ఉంది అని చెప్పి అనేవాళ్ళు. ఆ రోజు నాకు గుర్తు 2014 ఎలక్షన్స్ అనుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, వీళ్ళు అంటూ ఉన్నారు నాకు సింగపూర్లో ఏదో ఉందని చెప్పి. అది ఎవరైతే నిరూపిస్తారో, ఒకవేళ నిరూపిస్తే నిజంగా నాకుంటే నేను రాసిచ్చేస్తాను వాళ్ళకి, ఎవరు నిరూపించారు ఛాలెంజ్ చేశారు. ఈ రోజు వరకు స్వీకరించే దమ్ము లేదు. వీళ్ళు మాట్లాడతారు, మళ్ళీ వీళ్ళు రాజకీయాల గురించి మాట్లాడతారు. ఏవంటే అవి నోటుకొచ్చిన మాటలు మాట్లాడద్దండి. 2 ఎకరాలు చంద్రబాబు ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నావు. ఆయన 1978లోనే ఎమ్మెల్యే, 1980లోనే మంత్రి, ఎన్టీ రామారావు గారికి అల్లుడు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడే 1990 హెరిటేజ్ స్థాపించాడు. అంటే ఇక్కడ చూడండి ఒక్కొక్కటి. ఆయన స్వశక్తితో పైకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి లాగా తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకోనో దోచుకొని రాదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ప్రతి సంవత్సరాలు తమ ఆస్తుల్ని ఓపెన్గా, మా ఆస్తులు ఇంత, మా వాల్యూ ఇంత పెరిగింది, మా షేర్లు ఇంత పెరిగాయని చెప్పి ఓపెన్గా వాళ్ళు ప్రజల ముందు పెడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏ రోజైనా ఈ విధంగా ఒక్కసారైనా చేశాడు తన జీవితంలో? నీకు నిజంగా క్రెడిబిలిటీ ఉంటే పెట్టచ్చు కదా, ఒక్కరోజు పెట్టలేడు. లోకేష్ గారు పాదయాత్రలో అనేక మందికి అనేక సహాయాలు చేశాడండి. ఎంతోమంది చిన్న చిన్న సహాయాలు కానీ చెప్పి ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేశాడు. కానీ ఎక్కడ ఆయన నేను చేస్తున్నాను, నేను గొప్ప ఉన్నాను ఎక్కడ చెప్పుకోవాలా. ఏంటంటే చేయడం నా బాధ్యత, మా తాతగారు, మా తండ్రి గారు, మా అమ్మ నాకు నేర్పించిన సంస్కారం, అది చేయాల్సిన బాధ్యత. నా దగ్గర ఉన్న దాంట్లో నుంచి నేను కొంచెం ఇస్తాను, 10 మందికి ఇస్తే ఆ దేవుడు నన్ను చల్లగా చూస్తాడని భావించి లోకేష్ గారు ఎంతోమందికి సహాయాలు చేస్తున్నారు. మంగళగిరిలో ఒక ప్రైవేట్ గవర్నమెంట్ని నడిపించాడు. జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని పులివెందుల్లో 1978 నుంచి ఆదరిస్తూ ఉన్నారు కదా.
కడప పార్లమెంట్లో 1989 నుంచి ఆదరిస్తూ ఉన్నారు కదా, ఏ రోజైనా వాళ్ళ కోసం ఒక హెల్త్ క్యాంప్ పెట్టాడా? ఒక హెల్త్ క్యాంప్ పెట్టాడా? ఈరోజు మంగళగిరిలో ఆరోగ్యరథం కావచ్చు, కుప్పంలో కావచ్చు, ఎన్ని హిందూపురంలో కావచ్చు, హెల్త్ క్లినిక్స్ ఎన్ని ఉన్నాయి, నిరంతరం జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉండే వాళ్ళని వీళ్ళ సొంత డబ్బుతుని పెట్టి వాళ్ళని ఆదుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ముప్పులు ఒకరికన్నా ఆ విధంగా చేసిందా? చేయలేదు కదా. దాన్ని బట్టి తెలుసుకోవమ్మా శ్యామలమ్మ, నిజాలు తెలుసుకొని మాట్లాడు. నిజాలు తెలుసుకొని మాట్లాడితే అప్పుడు నీకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ఇంత నీచుడా అని చీ కొడతావు నువ్వే. నీకు మనస్సాక్షి అనేది ఉంటే, మనస్సాక్షి లేకుండా డబ్బు కోసం ఇంకేదో దానికోసం పదవుల కోసం నువ్వు ఉంటే నీకు అది మెప్పు అనిపించవచ్చు. కానీ ప్రజలు ఎవరు హర్షించరు. గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, భువనమ్మ, బాలయ్య బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియదు అన్నట్టుగా చేస్తారు. వాళ్ళ తీరు అలా ఉంటుంది. ఎందుకంటే సమాజానికి సేవ చేయడం మా పైన బాధ్యత. ఆ పెద్ద ఆయన, ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారి దయ వల్ల మేము ఈరోజు అందరం చల్లగున్నాం. మేము ఆయన లెగసీని కంటిన్యూ చేయాలని ఆ విధంగా సహాయం చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళొక గొప్పతనం. అలాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు దిగజారుడు మాటలు మాట్లాడితే ఆకాశం పైన ఉమ్మేస్తే నీ మొహం మీద ఎలాగబడుతుంది. అదేవిధంగా వీళ్ళని ఏమన్నా అనాలనుకుంటే అది తిరిగి నీకే తగులుతుంది. అది గుర్తుపెట్టుకో, పద్ధతి మార్చుకో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలిసిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. నువ్వు ఈరోజు ఇంత మాట్లాడుతున్నావే సహాయ కార్యక్రమాల గురించి, వీటి గురించి. జగన్మోహన్ రెడ్డి ఇన్నేళ్ళు విజయవాడ వరదలు వస్తే, అదేవిధంగా అక్కడికి ఏలూరు వస్తే అక్కడికి పోయి రాజకీయాలు కాకుండా ఏమన్నా ప్రజల గురించి మాట్లాడా? రాజకీయాలే మాట్లాడాడు. వాళ్ళకి ఎవరికి సహాయం చేయలేదు. బెంగళూరుకి వెళ్ళి కొనుక్కుంటాడు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించు. చూద్దామండి, శ్యామలారెడ్డి లాంటి వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, చిల్లర మనుషులు చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడటం అంటే మీరు చెప్పినట్టు ఆకాశం మీద ఉమ్మేసినట్లే. చూద్దామండి, మరిన్ని వీడియోలు చేయాల్సి వస్తుంది. శ్యామలారెడ్డి ఇలాగే మాట్లాడుతుంది ముందు ముందు కూడా. ప్రతి దానికి మనం కౌంటర్ చేస్తూ వాస్తవాలను ప్రజల దగ్గర తీసుకెళ్తూనే ఉందామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.